బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాణిజ్య నివాస నిర్మాణాలను ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇక వాటి నివారణపై సెక్రటరియేట్లో హై లెవెల్ కమిటీ మీట్ అయింది. ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ, V&E, పోలీస్ శాఖతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క గ్రేటర్లోని 25,000కు పైగా వాణిజ్య, నివాస, సెల్లార్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక నిబంధనలకు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాణిజ్య నివాస నిర్మాణాలను ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ ఉండడంతో ప్రమాదాలకు కారణమవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వాటి నివారణపై సెక్రటరియేట్లో హై లెవెల్ కమిటీ మీట్ అయింది. ఇక ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు, ఫైర్ సర్వీసెస్, జీహెచ్ఎంసీ, V&E, పోలీస్ శాఖతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క గ్రేటర్లోని 25,000కు పైగా వాణిజ్య, నివాసం, సెల్లార్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇక నిబంధనలకు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఈ రోజు వాణిజ్య నివాసాలకు కావచ్చు, నివాసాలకు సంబంధించి కావచ్చు, బిజినెస్ పర్పస్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ వాడకుండా తీసుకుంటున్నటువంటి కట్టడాలకు సంబంధించి ఖండించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ఆదేశాలు తీసుకోవడంతో పాటుగా ఈ నెల 25న ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. దీనికి ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ తో పాటుగా మహమ్మద్ అలీతో పాటుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపుగా కూడా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో దాదాపు 25,000కు పైగా కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ వాడకుండా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దాంతో పాటుగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉండాల్సినటువంటి సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ వాడకుండా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కావచ్చు, వాణిజ్య సంపదకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా నివాసానికి సంబంధించినటువంటి రెసిడెన్సీస్ కావచ్చు, అదేవిధంగా కొన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దాంతో పాటుగా దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయంతో జీహెచ్ఎంసీ అధికారులు మరింత అప్రమత్తం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ నిర్మాణాలకు సంబంధించి అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టేటువంటి ఒక ఈ రానున్నటువంటి రోజుల్లో ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసేందుకే ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలు కూడా వెలుగు చూసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటు మంత్రి కేటీఆర్ తో పాటుగా మహమ్మద్ అలీతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ ఒక సమావేశానికి హాజరయ్యారు. దాంతో పాటుగా జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దాంతో పాటు సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ కి సంబంధించిన ఉన్నత అధికారులు, అగ్నిమాపక సిబ్బందితో పాటుగా పలు డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ తర్వాత కఠినంగా కూడా కఠిన చర్యలు ఉంటాయి. దాంతో పాటుగా పెనాల్టీస్ కూడా భారీ ఎత్తున ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా అధికారులు చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.